వాళ్ళ కుట్ర చేసి నారాయణరావు అనే ఆయన్ను చంపించేశారు. ఇప్పటికీ కూడా ఆ నారాయణరావు దెయ్యంగా మారి పౌర్ణమి రాత్రుల్లో సహాయం కోసం పిలుస్తుంటాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. పురాణాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. తర్వాత 1818 సంవత్సరంలో పీష్వవంశాన్ని పాలించిన బాజీరావు తన సింహాసనాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి వదిలేసి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలోని బితూరులో రాజకీయ ప్రవాసానికి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 27, 1828న ఈ ప్యాలెస్లో, అదే కోటలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. దాని తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్లో జరిగిన మంటలు దాదాపు అంటే 7 రోజులు అలాగే మండుతూనే ఉన్నాయంట. దానివల్ల పెద్ద పెద్ద గేట్లు,